సహకరించి నన్ను భారీ మెజార్టీతో ఊహించిన దానికంటే మరి అత్యధికంగా మెజార్టీతో గెలిపించిన మా దుబ్బాక ప్రజలకు మరి పేరు పేరున వారికి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా మహిళలకు కానీ మా యూత్కు మా కార్యకర్తలు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేసి మరి వారే సొంతగా నిలబడి మరి మేమే ఒక అభ్యర్థిగా మరి నాకు ఆరోగ్యం బాగాలేకుండా నేను ఆసుపత్రిలో ఉన్నా కానీ అందరు ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. నేను వారిని ఎప్పుడు కూడా మరవను. మరి ఈరోజు ముఖ్యంగా ఎలక్షన్లు అనేది 5 ఏళ్ళకోసారి వస్తాయి. అందరూ అన్ని పార్టీలు నిలబడతారు. మరి విజయం అనేది ఏ ఒక్కరికో చెందుతుంది, అందరికి చెందదు. మరి ఎవరు ఏమైనా ఈరోజు మనం అందరం కూడా ఏ పార్టీలు ఉన్నా, జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ ప్రజల కోసం ప్రజల సేవ కోసం మాత్రమే మరి మనం అందరం కూడా ప్రజాసేవలో ఉన్నాం. కాబట్టి గెలుపు ఓటములు సహజం కూడా కలుసుకుంటారు. మరి వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. దుబ్బాక అభివృద్ధిలో వాళ్ళు కూడా ఏ డైరెక్షన్లో అయితే మరి పనిచేద్దామని ఒక ఆలోచనలు ఉంటారు. నేను వారిని కూడా వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా చేసుకుంటే వ్యక్తిగతంగా కూడా కలిసి నేను వాళ్ళ సలహాలు కూడా అడుగుతాను. మరి మాకు ఒకటే సిద్ధాంతం, మరి ఈరోజు దుబ్బాక ఎంతో వెనుకబడ్డది. మరి దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి. మరి ముఖ్యంగా మల్లన్న సాగరు మరి అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మల్లన్న సాగర్ ఆయన డ్రీమ్ ప్రాజెక్టు. మరి ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో మరి గతంలో ఎన్నో కష్టాలు ఉండే, మరి వారి దయ వల్ల ఈరోజు మరి మనకు ఈ ప్రాంత ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మరి ఆ సాగర్కు సంబంధించిన కెనాల్స్ కూడా మరి మెయిన్ కెనాల్స్ అయినాయి. మరి దానికి ప్యారలర్గా మిగతా మరి స్మాల్ కెనాల్స్, పిల్ల కాలువలు అంటారు, వాటిని అవి కూడా చేసుకోవాలి. మరి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఎంతో మంచి వర్షాలు పడి కరెంట్ ఇస్తున్నాయి కాబట్టి ప్రజలకు మరి తెలియలేదు. మరి భవిష్యత్తులో కూడా కరెంట్ షార్టేజ్ ఉన్నా, వర్షాలు పడకుండా మరి ఈ ప్రాజెక్టు మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ కాలువలను కూడా తప్పే బాధ్యత కూడా మరి మేము అధికారం లేకున్నా కానీ అవి చేపించే బాధ్యత కూడా ఖచ్చితంగా మేము తీసుకుంటాం. మరి అధికార పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా చెప్తాం. ముఖ్యంగా మరి మాకు అధికారులతోటి కూడా ప్రతి వారానికి ఒకసారి సమీక్ష చేసుకుంటాము, రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటాం. మరి పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎండ్బి సంబంధించిన అధికారులు కానీ, పోలీస్ సంబంధించిన వాళ్ళు కానీ, మరి ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, ఈ ప్రాంతంలో మరి చాలా హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్లో కూడా చాలా ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది మరి వారికి కూడా మరి కల్పించాల్సిన బాధ్యత మరి అధికారులకు ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. మరి అది ఎన్నో రోజుల నుంచి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి స్కూల్స్ మీద కానీ, కాలేజెస్లో కానీ, హాస్టల్ సంబంధించింది కానీ, మరి మనం ముందు చూసినట్టయితే మార్కెట్ కూడా ఇక్కడ మరి ప్రతి వారం వీక్లీ మార్కెట్లకు కూడా సంబంధించిన ల్యాండ్స్ కూడా అవసరం ఉన్నది. మరి దాన్ని కూడా ఒక ప్రాంతానికి షిఫ్ట్ చేసి మరి దాన్ని కూడా మరి ఒక సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కానీ అది కూడా దాన్ని కూడా శాంక్షన్ చేయించుకొని త్వరలోనే అది కూడా స్టార్ట్ చేసుకోవాలి. మరి డబుల్ రోడ్లు, రింగ్ రోడ్డు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్, మరి ముఖ్యంగా ఈ గొర్రెల మార్కెట్, ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి దుబ్బాకలో. మరి ఒక మంచి ఆడిటోరియం కూడా కట్టాలనే ఆలోచన ఉన్నది. మరి దానికి కూడా మరి త్వరలోనే మరి గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని సిస్టమ్ ఇంకా వాళ్ళు ఫామ్ చేయలేదు. అయిపోయిన తర్వాత మరి ఇవన్నీ కూడా ఫౌండేషన్లు, ఎనాగ్రేషన్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కూడవెల్లి వాగు మీద మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు మేము అడగగానే 3-4 చెక్ డ్యామ్లు కూడా శాంక్షన్ చేశాడు. త్వరలోనే దాన్ని కూడా మరి శంకుస్థాపన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇదే కాకుండా వేరే వేరే మండలాల్లో కూడా మరి ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. మరి ఇప్పటి ప్రభుత్వంకు మరి వాళ్ళ ప్రోటోకాల్ సంబంధించిన ఇష్యూ ఇంకా వాళ్ళు తేలలేదంటే ఇన్ఛార్జి మంత్రులు మరి జిల్లాకు సంబంధించిన మంత్రులు రాలేదని చెప్పి మరి వాళ్ళు టైం బార్ చేస్తున్నారు. మరి వాళ్ళతోటి కూడా నేను రెగ్యులర్గా మాట్లాడుతున్నాను. మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి నేను అందరినీ కూడా మరి మంత్రులను కానీ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించింది. భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ మరి వాళ్ళు మాట కూడా ఇవ్వడం జరిగింది. నియోజకవర్గాన్ని అన్ని విధాలు సహకరించని మాట ఇచ్చారు. మాకు ఒకటే ధ్యేయం, ఎవరి మీద శత్రువులు కానీ ఎవరి మీద శత్రుత్వం కానీ ద్వేషాలు కానీ అలాంటివి ఏమీ ఉన్నాయి. మేము మా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి మా ఏకైక లక్ష్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అన్నింటి కూడా మా మున్సిపాలిటీ మంచిగా అభివృద్ధి చేసుకోవాలి. మా ప్రాంతాన్ని కూడా మరి ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. కొంత చిల్లర వ్యవహారాలు కూడా కొందరు చేస్తుంటారు. ముఖ్యంగా ఏ పార్టీలని కాదు,
ఆ సోషల్ మీడియాలో పెట్టి ఏదేదో మరి పిచ్చి పిచ్చిగా మరి సోషల్ మీడియాలో పెట్టి రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. దయచేసి మా యూట్యూబ్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మనమేం చేస్తున్నాం సమాజానికి అని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప పొద్దున్నేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, తగ్గిండా తుమ్మిండా తిట్టిండా ఇలాంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెట్టి మరి అవన్నీ చిల్లర వ్యవహారాలు మానుకోవాలి. మీకు కూడా మంచి ఆలోచనలు ఉంటే చెప్పుంది, అనవసరంగా రోజు ఏదో ఒకటి కామెంట్ చేసుకుంటా సోషల్ మీడియాలో రకరకాలుగా మరి రెచ్చిపోయేటట్టు ఎమోషనల్గా రోజు మేము చూస్తుంటాం. వాట్సాప్ కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకుండా పబ్లిక్ మౌలను నమ్మి మరి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు మాకు పనిచేసే హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది. మీకు శాతం అయితే సహకరించుంది. మరి ఏ పార్టీలు ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, అపోజిషన్ పార్టీలు ఉన్నా, ఎవరేమైనా పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. మాకు కూడా తెలిసి ఏం చేయాలో మరి అవన్నీ మానుకొని ఒక సిస్టమేటిక్గా ఒక పాజిటివ్గా ఆలోచించింది. ఫస్ట్ మేమేంటి, మేము సమాజానికి ఏం చేస్తున్నాం, మా పేరెంట్స్కి ఏం చేస్తున్నాం, మా పిల్లలకి ఏం చేస్తున్నాం, మా కుటుంబాన్ని ఫస్ట్ మీ కుటుంబాన్ని సహకరించుకొని తర్వాత సమాజం మీద పడుతుంది. నేను వాళ్ళకు కూడా మరి నేను రిక్వెస్ట్తో పాటు డిమాండ్ కూడా చేస్తున్నా. మరి ఇంకొకసారి పిచ్చి కూతలు వాట్సాప్లలో ట్విట్టర్లో ఉంటే మాత్రం సహించేది లేదు.